హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూహ. సో తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని నెక్స్ట్ డే ఇంకా బయలుదేరాము. యాక్చువల్లీ బర్త్డే రోజే వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు లేట్ అవ్వటం వల్ల కుదరలేదు. సో ఆన్ ద వే ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు ఒక చిన్న డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, స్కిన్ స్పెషలిస్ట్ని అయితే కలవాలి. సో అక్కడ కలిసిన తర్వాత ఇంక అక్కడ నుంచి అటుగా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇక్కడే చూద్దాం, షూ రైట్ సైడే కొంచెం ముందు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఇదే. సో ఆల్మోస్ట్ నేను 9 months బేబీ అప్పుడైతే నేను ఇంటికి వచ్చాను. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇక్కడే చదువుకున్నాను అనమాట, అనంతపూర్లోనే. సో ఈ ఇంటితో కూడా నాకు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయన్నమాట. బికాజ్ మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే నేను నా చైల్డ్హుడ్ మొత్తం స్పెండ్ చేశాను. అండ్ వాళ్ళు నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. చెప్పాలంటే పేరెంట్స్ కన్నా కూడా నా గ్రాండ్ పేరెంట్స్ లవ్వే నా లైఫ్లో నాకు ఎక్కువ ఉందని చెప్పాలి. సో ఈరోజైతే నేను మా అవ్వతో అలాగే మా ఇంటి గురించి నాకున్న కొన్ని మెమోరీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి చూద్దాం. మా తమ్ముంది ఎలక్ట్రిక్ కారు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, తను కొన్నాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కార్కి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. మా ఇంట్లో ట్రై చేస్తాం, కానీ యాక్చువల్లీ అది వర్కౌట్ అవటం లేదు. ఎందుకో అంటే ఎర్తింగ్ లేదనమాట మా బిల్డింగ్కి. పైగా మాది అపార్ట్మెంట్ కదా, ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా వదిలేసాము. మా అవ్వ వాళ్ళ ఇల్లు ఎలాగో ఓన్ హోమ్ కదా, ఇక్కడ అయితే ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటే తనకి ప్రాబ్లం ఉండదు. పైగా ఎప్పుడు వచ్చినా తను ఇంకా ఇబ్బంది పడాల్సిన పని ఉండదని చెప్పి ఈరోజైతే ఛార్జింగ్ పాయింట్ పెట్టించడానికైతే మా అవ్వ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట మేము. ఈ ఇల్లు కూడా కొంచెం పాతది కదా, ఆల్మోస్ట్ 34 years అట్లా అవుతుంది. కాబట్టి ఒకసారి అర్థింగ్ కూడా చేస్తే మంచిది అన్నట్టు మా తమ్ముడు కల్లుప్పు వేసి తర్వాత బొగ్గులు అయితే వేశారు. మనం ఛార్జింగ్ పెట్టుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒక పెద్ద బకెట్లో నుంచి వాటర్ వేసి అయితే ఛార్జింగ్ చేసుకోవాలంట. ఇంకా స్విచ్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశారు. ఛార్జింగ్ అయితే ఆల్రెడీ పెట్టేశారనమాట, పని చేస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి మా చిట్టి హ్యాపీ వస్తున్నాడు. హ్యాపీ హ్యాపీ లే. వర్క్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొకసారి టెస్ట్ అయితే చేస్తున్నాడు, ఛార్జింగ్ అవుతుందా లేదా మంచిగా అని. సో సక్సెస్ఫుల్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. సో తనైతే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వచ్చినా హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి తనైతే ఇంకా తన కార్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇంట్లో ఛార్జింగ్ పెడితే అది స్లోగా అవుతుందంట, బయట అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అంత మంచిది కాదు అని చెప్పి మెయిన్ ఇది వేయడానికి పిల్లలైతే ఇంకా ఫ్రీగా ఆడుకుంటున్నారు అనమాట. ఇలా బయట ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా. అపార్ట్మెంట్లో అయితే మాకు ఈ ఫెసిలిటీ. ఇక్కడ ఆడుకోండి, ఇసుకలో అక్కడ వద్దులే, ఇక్కడ ఆడుకోండి. దా చిన్న. ఇప్పుడైతే ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి కదా, ఇంతకుముందు అయితే అస్సలు ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. మా అవ్వ వాళ్ళ ఇల్లు మాత్రమే ఇక్కడ ఉండేది. అండ్ ఎక్కడో చాలా దూరం పోతే అక్కడ ముందుకు ఒక ఇల్లు ఇంకొకటి ఉండేది, అలా ఉండేదన్నమాట. ఇది వచ్చేసి మా అవ్వ వాళ్ళదే. యాక్చువల్లీ ఇది 5 cents అనమాట. 2.5 cents అయితే ఇల్లు కట్టారు, ఇంకా 2.5 cents అలాగే వదిలేశారు. మళ్ళీ ఎప్పుడైనా కట్టుకోవచ్చని. ఇక్కడైతే ఫుల్ కంప చెట్లు ఉండిపోయాయి. ఇక్కడ కూడా ఇంకొక ఇల్లు ఉండేది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు ఆ ఇల్లు యూజ్ చేయటం లేదు. సో అదైతే అలానే ఉండిపోయింది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ కంప చెట్ల మధ్యలో ఇంతకుముందు దారి ఉండేది. ఆ దారిలో నుంచి మేము యాక్చువల్లీ మెయిన్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఇలా వెళ్ళే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఆ దారి మొత్తం క్లోజ్ అయిపోయింది. అండ్ దారి అయితే ఇలా ఇప్పుడు ఇక్కడ పెట్టేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలానే చేంజ్ అయింది అప్పటికిప్పటికి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మా అవ్వ వాళ్ళ ఇంటి పక్కన కూడా ఒక ఇల్లు అయితే అవుతుంది. కన్స్ట్రక్షన్కి అయితే ఇంకా బిగిన్ అయితే చేశారంట. చూడండి కంప చెట్లు. ఈ చెట్లు మాత్రం ఏవి ఎట్లా పెరిగినా పెరగకపోయినా ఈ చెట్లు మాత్రం చాలా తొందరగా పెరుగుతాయి. కట్ చేసిన ఒక 10 రోజులకే మళ్ళీ అప్పుడే వెంటనే స్టార్ట్ అయిపోతుంటాయి. ఇంతకుముందైతే ఇక్కడ మొత్తం కంప చెట్లు ఇంత హైట్ మీద వచ్చేసామంటే మా ఇల్లు దాటి ఇంత హైట్ వచ్చేసేవి. అసలు చాలా ఇబ్బందిగా అనిపించేది మాకు. దోమలు ఎక్కువ ఉండేవి కూడా.
అండ్ ఈ నెట్ కూడా వేయించేసామన్నమాట, ఇంకా దోమలకి తట్టుకోలేక మేమైతే. అప్పుడు ఇది ఓపెన్ అనమాట కిచెన్. యాక్చువల్లీ ఈ రూమ్ వచ్చేసి ఫుల్ ఓపెన్ ఉండేది, చాలా బాగుండేది అనమాట. ముఖ్యంగా సమ్మర్లో అయితే ఫుల్ గాలి, అసలు ఫ్యాన్ కూడా అవసరం లేదు, న్యాచురల్ గాలి అనమాట. కాకపోతే దోమలు ఉండేవి, అందుకని చెప్పి నెట్ కూడా వేయించేశారు మా మామయ్య అప్పుడు, ప్రాబ్లం ఉండకూడదని. ఇప్పుడైతే ఇంకా టీ చేయాలని పాలైతే కాంచుతున్నాము. సో వర్క్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా. సో ఇది మా అవ్వ వాళ్ళ కిచెన్ అండి. సో చిన్నప్పుడైతే ఇక్కడే మా అవ్వ మాకు చట్నీ ప్రిపేర్ చేసేది, అప్పుడు మిక్సీ ఉండేది కాదు కదా. సో ఈ రోకల్ బండలోనే మాకు ఇక్కడే మా అవ్వ చట్నీ ప్రిపేర్ చేసేది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించేది ఆ చట్నీ. ఈ గ్రైండర్ చట్నీ కన్నా ఇందులో రుబ్బిన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇక్కడే ఉంది చూడండి ఆ రోకల్ బండ కూడా. దీంతోనే మా అవ్వ దంచేదనమాట చట్నీని. ఇప్పుడు ఇది యాక్చువల్లీ విరిగిపోయింది, ఎవరో కింద పడేసినారంట, అందుకు విరిగిపోయింది. అండ్ నేనైతే ఇక్కడ కూర్చునేదాన్ని ఎక్కువగా, రెగ్యులర్గా ఇక్కడ కూర్చొని. మా అవ్వ అక్కడ వంట చేసేది, గ్యాస్ మీద వంట చేస్తే నేను ఇక్కడ కూర్చొని మా అవ్వతో బాతకం చేసేదాన్ని. నాకు రకరకాలైన టేస్టీ వంటలన్నీ కూడా మా అవ్వ ఇక్కడే చేసి పెట్టింది నాకు. ఈ మెమోరీస్ మాత్రం నాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతాయి. బికాజ్ మా అవ్వ నన్ను చూసుకున్నంత బాగా చెప్పాలంటే నా లైఫ్లో నన్ను ఇప్పటి వరకు కూడా ఎవరు చూసుకోలేదు. మా అమ్మ నాన్న కన్నా కూడా మా గ్రాండ్ పేరెంట్సే నన్ను చాలా బాగా చూసుకున్నారు. చెప్పాలంటే ఏ రోజు నాకు నా పేరెంట్స్ గుర్తు రాలేదు, అంత బాగా చూసుకున్నారు. ప్రతిదీ నేను అడిగిన వెంటనే నాకు తెచ్చివ్వటం కానీ, నా కోసం వాళ్ళు చేసిన త్యాగం అదేంటి అన్నది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను ఒక తల్లి అయిన తర్వాతనే నాకు అది ఎక్కువగా తెలుస్తుంది. మా అవ్వ నా కోసం కష్టపడేది, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. కొన్నిసార్లు అయితే మిడ్ నైట్ లేచి కూడా మా అవ్వని సతాయిచ్చేదాన్ని ఏమైనా కావాలా అని. పాపం చాలా ఓపికతో తను నాకు అవన్నీ చేసి పెట్టేది. సో నాకు నచ్చినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ కిచెన్లోనే మా అవ్వ నాకు ప్రిపేర్ చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్లో ఒక్క నిమిషం లైట్ ఆన్ చేస్తా. సో ఇక్కడైతే ఇంతకుముందు ఇది ఉండేదన్నమాట, మట్టితో చేసింటారు చూడండి, కుండ ఉండేది. సో అక్కడ చల్లనీళ్ళన్నీ కూడా ఇక్కడే పెట్టేవాళ్ళం మేము. ఇంకా ఎండాకాలం అంటే మాకు ఫ్రిడ్జ్ అవన్నీ ఏమి ఉండేవి కాదు, జస్ట్ మా కుండలో ఉన్న వాటరే తాగేవాళ్ళం అనమాట మేము. నుంచి ఇలా వెనకాల వస్తే ఇక్కడ బాత్రూమ్స్ అండి ఇవి రెండు. అండ్ ఇక్కడ మాది కట్ల పొయ్యి ఉండేది ఇంతకుముందు. సో ఇక్కడే మేము నీళ్లు కాంచుకునే వాళ్ళము, అప్పుడప్పుడు వంటలు కూడా చేసేవాళ్ళము. అండ్ స్నాక్స్ లైక్ చెక్లీలు, నిప్పట్లు అట్లాంటివన్నీ కూడా ఇక్కడే కాల్చేదనమాట మా అవ్వ గ్యాస్ మీద కన్నా కూడా. అండ్ ఇక్కడ మాకు కరివేపాకు చెట్టు ఉంది, ఇప్పుడైతే అది ఎండిపోయింది, కట్టెలు పెట్టేసుకుంది మా అవ్వ అందుకని. ఆ మునగ చెట్టు అయితే ఇంకా ఉంది, చాలా ఇయర్స్ అయిందండి మునగ చెట్టు ఉండబట్టి. అండ్ మునక్కాయలు చూడండి కనిపిస్తుందా, ఎన్ని కాసాయి కదా అసలు, బోల్డ్ అన్ని మునక్కాయలు ఉన్నాయి. మేము మునక్కాయలు బీభత్సంగా తింటామన్నమాట ఇంట్లో, బయట కొని తినేది తక్కువే. సో ఇక్కడ ఈ ఇల్లు కూడా కట్టి ఆల్మోస్ట్ 35 years అవుతుందండి ఇప్పటికి. ఈ కొలాయి కూడా ఉండేదేం కాదు అప్పుడు మాకు, ఇది కొత్తగా ఇప్పుడు వేసారు, ఇంతకుముందు అయితే ఇక్కడ కొలాయి కూడా ఉండేదేం కాదు. అండ్ ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ ద హోమ్ అండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ రూమ్ అనమాట, వరండా. మా తంబి హాయ్ చెప్పు, మా అవ్వ హాయ్ చెప్పవా, హాయ్ అను, బాయ్ కాదు హాయ్ అనల్లా, హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బుడ్డోడు చూడండి ఎట్లా తిరుగుతున్నాడు. ఇది వచ్చేసి హాల్ అండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ కబర్డ్స్ అంతా కూడా మ్యాక్సిమం ఈ 2 కబర్డ్ల నిండా కూడా నాకు తినేవి పెట్టేవాళ్ళు అనమాట. అన్ని జంక్ ఫుడ్స్ అన్నీ తెచ్చి, లైక్ జంక్ ఫుడ్స్ అంటే ఇప్పుడు పిల్లలు తినేంత జంక్ ఫుడ్స్ కాదు కానీ జీరిగే పప్పర్మెంట్స్ అంటారు చూడండి, అవి కాఫీ బై చాక్లెట్స్, ఫ్రూట్స్ అలాంటివన్నీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఉండేది, ఇలాంటి టీవీ కాదు కానీ పెద్ద సైజు వచ్చేది చూడండి ఇంతకుముందు, అలాంటి టీవీ అయితే మేము ఇక్కడ ప్లేస్ చేసేవాళ్ళం అప్పుడు. అండ్ నా బుక్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకునేదాన్ని నేను.
అండ్ ఇతనే అండి మా తాతయ్య. యాక్చువల్లీ ఈయన వల్లే నేను చదువుకోగలిగానని చెప్పాలి. చాలా హెల్ప్ చేశారు నాకు చదువుకోవడానికి. ఈవెన్ నా ఇంజనీరింగ్ అప్పుడు కూడా ఈయన చాలా హెల్ప్ చేశారు. సో తను మా తాతయ్య జిల్లా పరిషత్లో సూపరింటెండెంట్ లాగా వర్క్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడంతా కూడా ఇవి షోకేస్ అనమాట. నేను యాక్చువల్లీ నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అని షోకేస్ సర్దటం ఇలాంటివి చాలా ఇష్టమని నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను కదా. సో ఇక్కడంతా కూడా నేను ఇంకా అవన్నీ చేసుకునేదన్నమాట. ఇంతకుముందు షోకేస్ అవన్నీ పెట్టుకునేదాన్ని. సో ఇదన్నమాట హాల్. అన్ని ఫోటోలు ఉండే వాళ్ళు వచ్చేసి మా తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ డాడీ. సో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ పెట్టుకున్నాము. ఇది ఎన్ని ఇయర్స్ అయింది తెలుసండి, సేమ్ ప్లేస్ ఇక్కడే ఉందన్నమాట, అస్సలు చేంజ్ కాలేదు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఇక్కడంతా కూడా ఫొటోస్ పెట్టేవాళ్ళం లైన్గా. బట్ ఇప్పుడైతే అవన్నీ తీసేసాము. వర్షాలు అవన్నీ వచ్చి అవన్నీ విరిగిపోయాయి అన్నమాట. మా మమ్మీ అయితే టీ రెడీగా చేసేసి ఇంక తీసుకెళ్తుంది. సో ఇక్కడంతా అయితే పరుపులు అవన్నీ పెట్టుకునే వాళ్ళం అనమాట మేము. ఇదేంటంటే బెడ్రూమ్స్ లాగా సైడ్స్ ఏమి ఉండదు, లైన్గా ఉంటాయి అన్నమాట రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఇట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇది. ఇక్కడ బెడ్ ఉండేది ఇంతకుముందు. అండ్ ఈ బీరువాలు అనమాట. మా అవ్వ అయితే ఈ బీరువాలోనే తన బట్టలు తనకు సంబంధించినవన్నీ కూడా ఇందులో సర్దుకొని ఉండేదన్నమాట ఇంతకుముందు. యాక్చువల్లీ రూమ్ అంతా, ఇల్లు కూడా అంతా చెల్లా చెద్దరగా ఉంది. యాక్చువల్లీ ఎలక్ట్రీషియన్ వచ్చారు కదా, సో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే మా తమ్ముడైతే ఇంకా మా అమ్మమ్మకు చేయిస్తున్నాడు అనమాట. ఇది యాజ్ యూజువల్ కిచెన్, ఇందాక చెప్పాను కదా. సో కిచెన్ అయితే ఇక్కడ ఉంది. మా అవ్వ అసలు చాలా బాగా వంట చేస్తుంది, నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడే మేము ఇక్కడ తిరిగే వాళ్ళం అనమాట. యాక్చువల్లీ ఇక్కడంతా బండలు వేసాం, కానీ ఇంతకుముందు అయితే ఇక్కడ మొత్తం కూడా మేము చెట్లు నాటామన్నమాట. ఫుల్ చెట్లు ఉండేవి, పూల చెట్లు అవన్నీ. అండ్ కాకరకాయలు అలాంటివన్నీ కూడా మేము ఇక్కడ పెంచుకున్నాము. కొని తర్వాత ఇదేమంటారు కాటన్ ఉంటుంది చూడండి, ఆ కాటన్ చెట్లు కానీ రోజా పూల చెట్లు, కనకాంబరం చెట్లు, ఇలా బోల్డ్ అనే చెట్లు అయితే ఇక్కడ మేము ఇంతకుముందు ఉంచామండి. కాకపోతే ఇప్పుడు మా అవ్వకు మెయింటైన్ చేయడానికి కాదు, ఏజ్ అయిపోయింది కదా. అండ్ చెట్లు అంటే అంత ఈజీ కాదు, వాటిని క్లీన్ చేస్తుండాలి. అందుకని చెప్పి ఇంకా ఇవైతే అవన్నీ తీసేసి, తర్వాత పాములు అలాంటివన్నీ వస్తుంటే ఎందుకులే అని చెప్పి ఇంకా మొత్తం అంతా తీసేసి బండలు అయితే వేసేసారు ఇట్లా. ఇవన్నీ కూడా ఇంక ఇట్లా వీడు చూడండి అసలు బుడ్డోడు చాలా అంటే చాలా అల్లరైనాడు. యాక్చువల్లీ వాడిని మా తమ్ముడిని చూసి ఫుల్గా ఏడుస్తుండే, ఇప్పుడు మాత్రం అడ్జస్ట్ అయిపోయినాడు, ఆడుకుంటున్నాడు బాగా. రే హ్యాపీ హాయ్ చెప్పు, హ్యాపీ హాయ్ హాయ్. అండ్ ఇదైతే నిచ్చెన అండి. మాకు స్టెప్స్ అన్నీ కూడా పగిలేసిన తర్వాత యాక్చువల్లీ ఈ నెక్స్ట్ అయితే మేము ఒకవేళ మిద్దిపైకి వెళ్ళాలంటే నిచ్చెన వేసుకొని ఎక్కేవాళ్ళం అనమాట. ఇప్పుడు స్టెప్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే ప్లేస్లోనే కొంచెం ముందుకైతే నిచ్చెన వేసేవాళ్ళము. సో ఈ నిచ్చెన మీద అయితే ఎక్కి ఇంకా మిద్దిపైకి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇవి యాక్చువల్లీ కిటికీకి ఇంతకుముందు గ్రిల్ లేకముందు అయితే ఇది పెట్టేవాళ్ళనమాట. ఇంకా గ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇవైతే ఇంకా పక్కన పెట్టేశారు. బట్ ఇప్పుడైతే ఇది మాకు ఇక్కడ సందులోకి అయితే కుక్కలు అలాంటివన్నీ ఎక్కువ పోకోకుండా మా అవ్వ అయితే గేట్ లాగా అయితే ఇప్పుడు దీన్ని యూస్ చేసుకుంటుంది. ఇలా అయితే అడ్డుగా పెట్టేస్తామన్నమాట. ఈ చెట్టు వచ్చేసి యూకలిప్టస్ చెట్టు, చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. యాక్చువల్లీ ఇది ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టేసామంటే, మేము ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ ఇది పెరుగుతూనే ఉంది. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. చూడండి ఇప్పుడు ఇక్కడ కొమ్మలు కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ బ్రాంచెస్ కొట్టేసినట్టు అనమాట. ఆల్రెడీ కొట్టాము, కట్టెలు కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ అప్పుడే చూస్తే ఇంత పెద్దగా అయితే పెరిగిపోయింది. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు. అండ్ ఇక్కడ బండలు వేసాం కదండి, ఇంతకుముందు ఇక్కడ బండలు ఉండేవి కాదు. ఇక్కడంతా కూడా మొత్తం పూల చెట్లు వేసుకొని ఉంచేవాళ్ళం అనమాట. అన్ని రకాల పూల చెట్లు ఉండేవి మా ఇంట్లో. 2 కొబ్బరి చెట్లు ఉండేవి, మందారం చెట్లు, అసలు ఏం లేదండి అన్నీ వేసేవాళ్ళము. అండ్ సాయంత్రం అవుతూనే మా తాతయ్య నేను ఇద్దరు కలిసి వాటికి అన్నీ కూడా పైప్ వేసి నీళ్లు పట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే పూల చెట్లు ఏమి ఎక్కువ లేవు, జస్ట్ గన్నేరు చెట్టు ఒకటి అవ్వ పెట్టుకుంది అంతే, ఇంకేం పెట్టుకోలేదు. బికాస్ తను ఏం మెయింటైన్ చేయలేదు కదా, పాపం ఏజ్ అయిపోయింది, అందుకని ఇప్పుడైతే ఏం పెట్టుకోలేదు తను. అంత చిన్నగా ఉన్నా
ఈయన స్టోరీనే మా అవ్వ చెప్తాను. అప్పుడు మనకి ఎన్ని బస్సులు ఉన్నావా? మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనకి ఎన్ని బస్సులు ఉండే? మనకే ఈడ ఈ ఏరియాలో అవునా? ఏమేం బస్సులు పేర్లు గుర్తున్నాయా? అదే పేర్లు గుర్తున్నాయా? బా 3 బస్సులు. అప్పుడు బస్సులకి పేర్లు ఉండేవి. మాకు అప్పుడు ఆటోలు ఉండేవి కాదు, షేర్ ఆటోస్ లాగా బస్సెస్ ఉండేవి. అన్నప్పటి నుంచి ఇట్లా వాకర్ పట్టుకొని నడుస్తుంది. లేదంటే ఇంతకు ముందు బాగానే నడిచేది. కింద పడినప్పటి నుంచి అయితే ఇంక ఈ వాకర్ సహాయంతోనే ఇంకా నడుస్తుంది అన్నమాట. దా కిచెన్లోనా? సరేలే. చూడు మా మమ్మీ అయితే ఇంకా వంట చేస్తుంది. మా మమ్మీ వంకాయ కూర చేస్తుంది. మా అవ్వనైతే నేను ఎక్కువగా ఆలు అని పిలుస్తుంటా. ఆలు అంటే పొటాటో కాదు, ఏదో ఆలు అని పిలవటం నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే వంకాయ కూర రెడీ అవుతుందన్నమాట. మనతో టమోటా వేయాలి ఇప్పుడు. ఇంకా నేను కాసేపు ఉడికిన తర్వాత, చిన్నప్పుడు కూడా అంతేనండి, టమోటాలు ఇట్లా కోసి పెడితే తీసుకొని తినేదాన్ని అనమాట. నేను శనగిత్తనాలు కూడా అంతే, శనగిత్తనాలు ఏం చేసి మా అవ్వ చట్నీకి అక్కడ పెడితే మా అవ్వ చట్నీ రుబ్బే లోపల సగం శనగిత్తనాలు తినేసేదాన్ని నేను. వంకాయ కూరలోకి అయితే ఇంకా చపాతీ అయితే చేసుకున్నాం అనమాట. అలాంటి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నందుకు, బికాజ్ నేను మిడ్ నైట్స్ లేచి కూడా ఒక్కొక్కసారి సతాయిచ్చేదాన్ని మా అవ్వను, నాకు అది కావాలి ఇది కావాలని. బట్ ఏ రోజు కూడా విసుక్కోకుండా నాకు ప్రతిదీ కూడా చేసి పెట్టేది. అండ్ నేను నాన్ వెజ్ తినను అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా నాన్ వెజ్ తింటాం మానేశారు నా కోసం. నాకు అది అప్పుడు అర్థమయ్యేది కాదు. వాళ్ళంటే వాళ్ళ సాక్రిఫైజెస్ కానీ వాళ్ళ లవ్ కానీ అవన్నీ నాకు అప్పుడు అర్థమయ్యేవి కాదు. బట్ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అనిపిస్తుంది, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మన కోసం ఎన్నో చేస్తారు. బట్ మనం చాలా తక్కువ వాటిని రియలైజ్ అవుతూ ఉంటాము. సో నాకైతే చాలా అనిపిస్తుంది. ఈవెన్ నాకు బాగాలేనప్పుడు కూడా అంతే, మా అవ్వ అస్సలు పడుకునేది కాదు. నైట్ అంతా మేల్కొని నాకు తడిబట్ట పెడతారు చూడండి, అది తడిబట్ట పెట్టి చూసుకునేదనమాట. నేనైతే నైట్ అంతా మా అవ్వని సతాయిచ్చేదాన్ని. మళ్ళీ అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ తన పనులు అయితే తను చేసుకుంటుండేదనమాట. ఈవెన్ తనకి బాగాలేనప్పుడు కూడా అంతే, నా కోసం ఏదైనా ఒకటి చేసి తను పడుకునేది, నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి. అండ్ ఒకవేళ నేను తినకుండా గారం చేసేదాన్ని అప్పుడప్పుడు నాకు తినిపించేది, గోరుముద్దలు పెట్టేది. ఈవెన్ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నేను మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ తినేదాన్ని కాదనమాట. సో నేను తినకుండా వెళ్తానని చెప్పి నాకు తినిపించి పంపించి, నీనింగ్లో ఉన్నప్పుడు కూడా నేను సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వచ్చేదాన్ని మా అవ్వ దగ్గరికి. సో నేను వచ్చినప్పుడు నేను వస్తున్నానంటే చాలండి, ఇంకా నాకు ఇష్టమైన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసేదనమాట మా అవ్వ. నాకు ఇంకొక 2 days కనగానే ఇంకా ఆమెలో ఇంకా ఎమోషన్స్ స్టార్ట్ అయ్యి ఏడ్చేది, చాలా ఏడ్చేది. బస్ స్టాప్కి వచ్చి నా బస్ కదిలి కొంచెం దూరం వెళ్ళేంత వరకు కూడా ఏడుస్తుండేదనమాట నేను వెళ్ళిపోతున్నానని. ఎందుకంటే తను నన్ను చూసుకుంది కదా. సో ఇంజనీరింగ్ అప్పుడు సడన్గా మా మధ్య సపరేషన్ వచ్చేసరికి తను చాలా అంటే చాలా ఫీల్ అయింది. మా అవ్వ కూడా చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట. సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఈరోజు. ఇలా చెప్తే చాలా మెమోరీస్ ఉన్నాయండి నాకు ఇక్కడ. చైల్డ్హుడ్లో ద బెస్ట్ మెమోరీస్లో ఐ థింక్ టాప్ మోస్ట్లో ఉండేది నాకు ఈ ఇంటితో, మా అవ్వతో, మా తాతయ్యతోనే అని చెప్పాలి. మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎవరితోనూ రాదు. ఇప్పుడు మనం ఎంత ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఎంత మనం బయట ఎంజాయ్ చేస్తున్నా, ఒక ఫ్యామిలీతో మనకున్న బాండింగ్ అండ్ ఆ రిలేషన్ అనేది మాత్రం ఎప్పటికీ చేంజ్ కాదు. అదే హాల్లో నేను, మా అమ్మమ్మ, మా తాతయ్య పడుకునే వాళ్ళము. అసలు నాకు స్పేస్ మొత్తం నేనే ఆక్యుపై చేసేదాన్ని, వాళ్ళకి స్పేస్ కూడా ఇచ్చేదాన్ని కాదు. ఎప్పుడు నేనే పడుకొని వాళ్ళని సతాయిచ్చేదాన్ని అనమాట. ఈ రోజు ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా తాతయ్య అనే చెప్పాలి. చాలా చాలా ఇష్టం నాకు మా తాతయ్య అంటే. మా తాతయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. తను చాలా కష్టపడ్డారు, అట్ ద సేమ్ టైం నన్ను చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలకి ఈక్వల్గా నన్ను చూసుకున్నారనమాట. బెస్ట్ థింగ్స్ నా లైఫ్లో ఇచ్చారనమాట మా తాతయ్య. బిల్డింగ్ కూడా చాలా పాతగా అయిపోయింది చూడండి, ఇక్కడంతా కూడా బ్రేక్ అయింది. ఇల్లు పగలగొట్టాలా, కన్స్ట్రక్ట్ చేసుకోవాలా అని ఉంటుంది మా అవ్వకు. బట్ మళ్ళీ ఏంటో వద్దు, ఈ మెమోరీస్ నాకు ఇలానే ఉండాలి, నేను ఉన్నన్ని రోజులైతే నేను ఇలానే ఉండాలి, తర్వాత చూద్దాంలే అన్నట్టు అస్సలు ఒప్పుకోదన్నమాట.
సో ఇదండి చిన్నతనంలో నేను గడిపిన ఇల్లు అనుకోండి మెమోరీస్. సో ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.